మంత్రి దాడిశెట్టి రాజాపై కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నిర్వహించిన తుని సభకు 1,00,000 మంది హాజరైతే జనం లేరని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. మంత్రి బాగా కళ్లు తెరిచి చూస్తే జనం కనిపిస్తారని సెటైర్ వేశారు. వచ్చే ఎన్నికల్లో కాకినాడ జిల్లాలోని 7 అసెంబ్లీ సీట్లు గెలిచి చంద్రబాబుకు కానుకగా ఇస్తామంటున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు నవీన్తో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్ గారు మనతో ఉన్నారు. ఏదైతే తునిలో బహిరంగ సభ జరిగిందో ఆ బహిరంగ సభ విజయవంతంలో జిల్లా అధ్యక్షుడు గానీ జడ్పీ మాజీ చైర్మన్ గానీ జనసేన కోఆర్డినేషన్ చేసుకోవడంలో గానీ విజయవంతమయ్యో, అందుకే ఎంతమంది జనాలు వచ్చారు. సభ పూర్తి విజయవంతమైందని నవీన్ గారు చెప్తున్నారు. ఒకసారి నవీన్ గారితో మాట్లాడదాం. నిన్న జనాలు రాలేదు, అందుకే నా మీద ఆరోపణలు చంద్రబాబు చేశాడని దాడిశెట్టి రాజా గారు ఆరోపణ. ఈరోజు నిన్న జరిగింది కదిలిరా అన్నది ఓన్లీ కాకినాడ పార్లమెంటుకు సంబంధించిన సభ. అది దానికి వేలాదిగా రావడం జరిగింది. మేము 1,00,000 టార్గెట్ పెట్టుకున్నాం. ఇంచుమించు ఆ ఫిగర్కి దగ్గరగా జనం అయితే రావడం జరిగింది. అదే విధంగా సభ అయ్యే వరకు కూడా మీరు చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు సభ అయ్యి మళ్లీ వెళ్తున్న తరుణంలో హైవే వరకు కూడా రోడ్డుకు అటు ఇటు వేలాదిగా ఉండి ఆయన ఆ 2 కిలోమీటర్లు వెళ్ళడానికి పావుగంట అరగంట టైం పట్టే విధంగా జనం అయితే అక్కడ ఉండడం జరిగింది. మరి ఏ కళ్ళతో చూశారో ఆయన నాకు తెలియదు, కానీ సభ అయితే సక్సెస్ అయింది. సార్, ఈ రోజు నెహ్రూ గారు మర్యాదపూర్వకంగా అంటే ఆయన చేస్తున్న ఏదైతే కోటి లింగాల పార్థివ లింగాలు సహస్ర జ్యోతిర్లింగార్చనకు సంబంధించి పద్మనాభం గారిని కలిశారు. పద్మనాభం గారిని కలిసినప్పుడు వ్యక్తిగతంగా నాకు ఎన్నికల్లో సహకరిస్తానని హామీ ఇచ్చారన్నారు. అంటే పద్మనాభ గారు మన జనసేనలో కానీ టీడీపీలకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? దీన్ని బట్టి నాకైతే ప్రెస్ మీట్ నేను చూడలేదు. మీరు చెప్పింది విన్నాను. నేను కూడా వ్యక్తిగతంగా సహకరిస్తానని పద్మనాభం గారు చెప్పినట్టు ఆయన మాట్లాడినట్టు మార్నింగ్ అయితే టిఫిన్కి వెళ్ళడం అయితే నాకు తెలుసు, కానీ అక్కడ జరిగిన విషయం అయితే నాకు తెలియదు. సార్, 7 నియోజకవర్గాలు గాను 3 చోట్ల సిట్టింగ్లు మార్చారు. అలాగే ఇంకో అభ్యర్థిని కూడా మార్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ బీసీకి ఇస్తారని వైసీపీలో ప్రచారం జరుగుతుంది. ఈ 7 నియోజకవర్గాల్లో గతంలో 6 వాళ్ళు గెలిచారు. ఇప్పుడు మనం ఎన్ని గెలుస్తామని అంచనాలు వేస్తున్నాం? ఖచ్చితంగా కాకినాడ పార్లమెంట్లో అయితే 7కి 7 కూడా నెగ్గాలనే తాపత్రయంతో ఫస్ట్ నుంచి కూడా పనిచేయడం జరుగుతుంది. ఎన్నికలైన తర్వాత గెలిపోవటములు అన్న సహజం. ఎవరి ప్రయత్నం వాళ్ళలో అన్ని సీట్లు గెలవాలనే ప్రయత్నంతో మేము కష్టపడి పనిచేయడం జరుగుతుంది ఖచ్చితంగాని. ఈ సీట్ల మార్పిడి అన్నది అడిగారు మీరు. ఈ సీట్ల మార్పిడి అన్నది ఎంతసేపు వీళ్ళు అవినీతి చేశారు లేకపోతే తప్పులు చేశారు, జనాల్లో వీళ్ళకి వ్యతిరేకత ఉందని వీళ్ళు మారుస్తున్నానని చెప్తున్నారు, కానీ అసలు ప్రభుత్వం మీద వ్యతిరేకత కానీ ప్రభుత్వం చేసిన అవినీతి కానీ ఇప్పటి వరకు కూడా రాష్ట్రాన్ని నాశనం చేసిన పద్ధతి కానీ చూసుకున్నట్టయితే ఏదో వాళ్లకున్న బాడినంతా కూడా ఈ కింద లెవెల్లో ఎమ్మెల్యేలకు రాసేసి నేనేమీ తప్పు చేయలేదు అని నిరూపించుకోవడానికి తప్పితే ఇదేవీ కాదు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి జనసేన టీడీపీని గద్దెక్కించడానికి రెడీగా ఉన్నారు అని నా ఉద్దేశం. ఖచ్చితంగా మీరు ఫస్ట్ నుంచి చూస్తే నేను మా టీడీపీ జనసేన నా ఆధ్వర్యంలో జరిగిన ప్రతి మీటింగ్ కూడా కోఆర్డినేషన్ తోటే వెళ్ళింది. ఖచ్చితంగానే ఒక జగ్గంపేటలో చిన్న విషయం తప్పితే ఉన్న అన్ని చోట్ల కూడా కోఆర్డినేషన్ ఉంది. పిఠాపురం కూడా కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైనా సరే ఆ గ్యాప్ లేకుండానే ముందన్నీ కూడా వెళ్తాం. అది కూడా పవన్ కళ్యాణ్ గారు గంట మా అందరితోటి సమావేశం అన్ని విషయాలు కూడా పంచుకోవడం జరిగింది. అదే విధంగా ముందుకెళ్తాం. సార్, ఫైనల్ సార్, జగ్గంపేట పిఠాపురం పత్తిపాటు టికెట్ లేవని చెప్పారు. జగ్గంపేట నుంచి జ్యోతుల చంటిబాబు మా పార్టీలోకి వచ్చినా తీసుకునేది లేదని నెహ్రూ గారు చాలా కరగండిగా చెప్పారు. అయితే పర్వత ప్రసాద్ మీకు టచ్లోకి వచ్చారని చెప్తున్నారు, ఎంతవరకు వాస్తవం? ఖచ్చితంగా ఊహాగానాలు ఖచ్చితంగా నాకైతే ఎవరో టచ్ లోకి రాలేదు ఎప్పుడు కూడా. ముగ్గురులో ఎవరో కూడా రాలేదు. మరి ఏమన్నా పై లెవెల్లో వెళ్ళారేమో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా అయితే ఊహాగానాలు ఏదన్నా సరే. అది జగ్గంపేట విషయానికి వస్తే ఖచ్చితంగా వద్దని చెప్పడానికి గల కారణం ఒక 2 పవర్ పాయింట్లు ఉంటే అభివృద్ధికి నోచుకోలేము. ఆ గొడవలతో సరిపోద్ది. ఏ సార్, టీడీపీ కార్యకర్తలు కూడా కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అన్ని చోట్ల ఉన్నాయి సహజంగానే. రాజకీయ మార్పులు అన్నాయి అటు ఇటు అవుతాయి. ఎలక్షన్లు వచ్చేటప్పటికి అక్కడ జగ్గంపేట వరకు వాళ్ళు మాకు నచ్చలేదు కాబట్టి తీసుకోవట్లేదు. ఆ వెనకాల క్యాడర్ అంతా కూడా ఈ పండగ ఫిబ్రవరి లోపల మొత్తం క్యాడర్ అంతా మాక్సిమం క్యాడర్ అంతా కూడా మేము తీసుకుని ముందుకెళ్తాం.
ఏదైతే మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపణ చేశారో ఆయన బయటకు వచ్చి జనాన్ని చూస్తే ఆయనకు తెలుస్తుంది. ఆయన ఇంటికి పరిమితమై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. దాదాపు 1,00,000 మంది వరకు జనాలు రావడం జరిగింది. ఏదైతే జగ్గంపేటలో జ్యోతులు సంటిపోమని వద్దన్నామో, రెండో అధికార కేంద్రం ఉండవద్దన్నామో, మొత్తం కేడర్ మాత్రం పార్టీలోకి వస్తున్నారు. ఖచ్చితంగా కాకినాడ జిల్లాలో 7కి 7 సీట్లు గెలిచి 2019కి మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని నెహ్రూ గారు, మన నవీన్ గారు చెప్పడం జరిగింది. కెమెరామెన్ దర్బాబుతో సాంబశివరావు, బీఆర్కే న్యూస్, కాకినాడ.